హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ముసుగులు ఇవన్నీ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఒకసారి చూడకపోతే చూసేయండి. అత్తింటి విశేషాలు అని పార్ట్ 1 తీసాను, ఇదైతే పార్ట్ 2. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. మేమైతే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి స్నానానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్కి బట్టలు పెట్టాలి అంటే చెప్పాను, ఇవన్నీ చెప్పాను లాస్ట్ వీడియోలో. ఒకసారి అయితే వీడియో అయితే చూసేయండి. అండ్ ఈ వీడియోలో పూజ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ వీడియోలో ఉండవు, నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. ఈ వీడియోలో అయితే పాదగయ పిఠాపురం వెళ్ళడం ఇవన్నీ అయితే ఉంటాయి. మీ ఫ్యామిలీ అందరూ ఎలా వెళ్ళాం ఏంటి అనేది అయితే వీడియో అయితే ఉంటుంది. సో మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మేమైతే వెళ్ళడానికి ఆటో అయితే ఒకటి పెట్టుకున్నాము. మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళడానికి బైక్స్ సరిపోవు కదా, సో అందుకని ఆటో అయితే పెట్టుకున్నాము. అండ్ చలి కూడా ఎక్కువగా ఉంది కదా, సో ఆటోకి అయితే ఈజీగా ఉంటుందనేసి మేమందరం అయితే ఆటోకి అయితే వెళ్తున్నాము. సో చాలా సందడిగా ఆనందంగా నవ్వుకుంటూ చాలా సరదాగా అయితే వెళ్ళాము. మా బావగారు మా హస్బెండ్కి ముందు మాట, మేము 5గురు అని చెప్పాను కదా, 5గురు తోటికడలు అని చెప్పాను కదా, మా రెండో బావగారు పెద్ద బావగారు లోపల ఉన్నారు చూడండి. మిగతా బావగారులందరినీ కూడా ఒకసారి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోకి అయితే వీళ్ళు ముగ్గురే ఉన్నారు, ఇంకో బావగారు లేరు, ఒక బావగారు అయితే మిస్ అయ్యారు. సో వీళ్ళందరూ అయితే ఇంకా పిల్లలు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళైతే మిస్ అయ్యారు. ఈ తర్వాత మేము కొద్ది దూరం వచ్చిన తర్వాత జర్నీ చేసి కొద్ది దూరం వచ్చిన తర్వాత టీ టైంకి అయితే ఆగాము టీ కోసం. ఎందుకంటే మా వాళ్ళు టీ లేకుండా ఉండలేరు. సో టీ కోసం అయితే మేము కొద్ది దూరం వచ్చిన తర్వాత టీ కోసం అనేది ఆగాము. తర్వాత అందరూ టీ తాగుతున్నారు, నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను. నేను టీ తాగను అని మా హస్బెండ్ టీ తాగరు, అందరికీ టీ తెచ్చి ఇస్తున్నారు. చలి అయితే చాలా విపరీతంగా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఎక్కువగా ఉంది చలి. తర్వాత మేమైతే పాదగయ పుణ్యక్షేత్రానికి అయితే వచ్చేసాము. మొత్తం అందరం వచ్చేసాము. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం అందరికీ తెలిసి ఉంటుంది కదా. ఈసారి మనమైతే గుళ్ళోనికి వెళ్దాము స్నానానికి. అవన్నీ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకైతే చాలా బాగుంటుంది వీడియో. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఈ గుడి తెలుసు కదా అందరికీ, శ్రీ కుకుటేశ్వర స్వామి వారి దేవస్థానం. అండ్ ఇది ఒక శక్తిపీఠంలో 10వ శక్తిపీఠం. శ్రీ పూర్ణాహుతికాదేవి అమ్మవారిది 10వ శక్తిపీఠం ఇది. సో ఈ శక్తిపీఠం కూడా అందుకే పీఠం కాబట్టి, శక్తిపీఠం కాబట్టి పిఠాపురం అని పేరు వచ్చిందంట. సో మేమైతే లోనికైతే ఎంటర్ అయిపోతున్నాం స్నానానికి. సో మా హస్బెండ్ వాళ్ళకి వీళ్ళందరికీ అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను చూడండి. మా వాళ్ళందరూ చాలా సరదాగా అయితే వస్తున్నారు. అండ్ మా ఫ్యామిలీ అందరం అయితే ఇలా అయితే పుణ్యక్షేత్రానికి అయితే వచ్చేసాము. అండ్ బయట కూడా చాలా అల్లరగా ఉన్నారు మా వాళ్ళు. నేనైతే ఒక రూమ్లోకి వచ్చి డోర్స్ క్లోజ్ చేసుకుని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదంతా టెంపుల్ వచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ 4కి అయితే వచ్చాము. సో ఇంకా చీకటి అనేది పోలేదు. సో చీకటిగా ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది. మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఒకరోజు మార్నింగ్ టైం కూడా వచ్చి వీడియో అయితే పెడతాను. అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా వచ్చేసి పిఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామి వారి దేవస్థానం ఇదంతా. అండ్ పూర్ణాహుతికాదేవి అమ్మవారు కూడా. అండ్ ఈ టెంపుల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కార్తీక మాసం కాబట్టి ఇంకా చాలా బాగుంది. సో అందరూ దీపాలు అనేవి వెలిగిస్తున్నారు. అండ్ గంగాలో కూడా దీపాలు అనేవి వదులుతున్నారు. సో మా బావగారు గారి అబ్బాయిని తీసుకువెళ్తున్నారు. బావగారు గారి అబ్బాయి తన పేరు. అండ్ ఇదైతే టెంపుల్ ఫ్రంట్ ఉంది కదా, ఇవంతా వీడియో అయితే చూపిస్తాను. మా వాళ్ళని అయితే చూపిస్తున్నాను. మా బావగారు ఈ చన్నీటిలో స్నానం ఎలా చేయాలి అన్నట్టు చూస్తున్నారు. అండ్ వీడియో దండం పెట్టుకుంటున్నాను, నేను చెలికైతే వనకట్లేదని చెప్తున్నారు కవరింగ్. తర్వాత మేము అందరూ ఎలా చేయాలనుకుంటున్నారు. మా పిల్లలు అయితే నీళ్ళు చాలా వేడుకున్నాయి, వచ్చేయండి అని అంటున్నారు. అండ్ మా బావగారు అయితే, మా 4వ బావగారు అయితే మా పాపను అయితే తీసుకుని లాన్కి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను. నేనైతే షాంపూ పెట్టలేదు. అండ్ ఇక్కడ షాంపూస్ అలౌడ్ లేవంట, కానీ నేను పాపకైతే షాంపూ పెట్టలేదు, ఆయిల్ పెట్టేసాను తలకి. సో షాంపూ పెడదాం కదా అని షాంపూ అయితే తీసుకువెళ్తే ఇక్కడైతే చెప్పారు షాంపూ పెట్టద్దమ్మా, షాంపూ అయితే అలౌడ్ లేదు అని చెప్పారు. సో నేను కొంచెం షాంపూ పెట్టిన తర్వాత షాంపూ పెట్టడం అనేది ఆపేసాను. బాబుకైతే కొంచెం పెట్టాను చూడండి. అండ్ తర్వాత అలౌ లేదు, ఇక్కడ ప్లాస్టిక్ అలౌ లేదు. అండ్ చాలా నీట్గా చూస్తున్నారు. అండ్ మేమే కొంచెం తప్పు చేసామేమో, మాకు తెలియదు కదా. సో మేమైతే ఫస్ట్ నుంచి అయితే షాంపూ అలౌడ్ ఉండేది, ఇప్పుడు లేదు ప్రజెంట్. మేము లాస్ట్ జనవరి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉంది. సో ఇప్పుడైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో అందుకనేసి ఇప్పుడైతే ఎలా లేదు. సో అందుకని షాంపూ అలౌడ్ లేదంటే సగం పెట్టిన తర్వాత పాపకైతే షాంపూ తీసేసాను. ఒకసారి చూడండి, అక్కడ చెప్పడం ఆపేయడం అవన్నీ కూడా వీడియోలో ఉంటుంది. తర్వాత మా బావగారు అయితే మా పిల్లోడు తల అయితే తడుపుతున్నారు. తల తడలేదు కదా, సో తల అయితే తడుపుతున్నారు.
అండ్ తర్వాత షాంపూ పెట్టద్దమ్మా పెట్టద్దు అని వేరే అతనైతే చెప్తారు. అండ్ ఈ వీడియో అయితే మా బావగారు గారి అబ్బాయి అయితే తీస్తున్నాడు వీడియో. సో మధ్య మధ్యలో తన ఎంట్రీ కూడా ఉంటుంది, ఫ్రంట్ క్యామ్ పెట్టుకుని తన ఎంట్రీ కూడా ఉంటుంది. సో తల అయితే రుద్దేశాను ఏదో రకంగా. అండ్ వాటర్ చూడడానికి ఎంత గ్రీనరీగా అనిపిస్తున్నాయి కానీ వాటర్ అయితే చాలా బాగుంది, నీట్గానే ఉంది, చాలా నీట్గా ఉంది. ఒకప్పుడు పాతగాయకి ఇప్పుడు పాతగాయకి, ఒకప్పుడు పిఠాపురానికి ఇప్పుడు పిఠాపురానికి అయితే చాలా అంటే చాలా తేడా వచ్చింది. అదే చూస్తున్నాము. పెట్టద్దమ్మా ఇక్కడ వాటర్, షాంపూ పెట్టకూడదు, షాంపూ పెట్టేలా అంటే అక్కడ చివరికి వెళ్ళి పెట్టండి అని అంటున్నారు. వీళ్ళందరూ అయితే పూజలు అవి చేసుకుంటున్నారు. సో మా పిల్లలకైతే ఫస్ట్ చేయించిన తర్వాత నేను చేస్తాను కాబట్టి అండ్ కొంచెం లేట్ అయింది నేను చేసేసరికి. కానీ సో మా పిల్లలకైతే చేయిస్తున్నాను. షాంపూ పెట్టకు ఇంకా అనేసి చెప్పారు. సో అందుకని మేమైతే షాంపూ పెట్టడం మానేసాం. మా పాపనైతే ఒక ముంచి అయితే ముంచేసాము, షాంపూ పెట్టలేదు మా పాపకి ఇంకా. ఎందుకంటే తనకి ఒక్కరిదానికి కొంచెం ఆయిల్ పెట్టేశాను, మా బాబుకి నాకైతే మేమైతే ఆయిల్ పెట్టుకోలేదు. కానీ స్కూల్కి వెళ్ళిన మూలని తనకి జడలు అవి పైకి వేయడం మూలని తనకైతే ఆయిల్ పెట్టేసాం, కానీ షాంపూ వెళ్ళలేదు. సో అందుకని మా హస్బెండ్ అయితే చూడకుండా మళ్ళీ ఎక్కడికో తీసుకువెళ్ళాలంట వాటర్స్ కోసం, ట్యాప్స్ కోసం. సో అందుకని అక్కడే చేస్తారు. కానీ మా ఇంకో తోటికోడలు అయితే, మా అక్క అయితే, వేరే అక్క అయితే వెళ్ళింది. అంటే తను కూడా ఆయిల్ పెట్టుకుందంట తలకి. సో తనైతే దూరంగా వెళ్ళింది. అండ్ బట్టలు పెట్టడానికి కోసమని మేమైతే ఇంత దూరం వచ్చి స్నానం చేయడానికి. ఎందుకంటే ఫస్ట్ మనం ఫ్రెష్ అవ్వాలి కదా, మనం నీట్గా అయిన తర్వాతే వాళ్ళని కొలుచుకోవాలి. సో తర్వాత నేనైతే ఎంటర్ అవుతున్నాను స్నానానికి. అండ్ పిల్లలకు కూడా డ్రెస్ మార్చిన తర్వాత ఎంటర్ అవుదాం కదా అనేసి అనుకున్నాను. తర్వాత నేను పిల్లలకి బట్టలు మార్చేసిన తర్వాత నేనైతే ఎంటర్ అయిపోయాను. నేను ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా రోజులకి నాకు ముక్కు పొడకేయడం అనేది వచ్చింది. ఇప్పుడు వరకు నాకు అస్సలు రాదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే గోల. నెక్స్ట్ వచ్చేసి నేను ఎంటర్ అయ్యాను. నా స్నానం కూడా అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఒకరికొకరు అందరూ స్నానాలు అయితే కంప్లీట్ చేస్తున్నారు. చెప్పాను కదా, తినైతే షాంపూ కోసం వేరే చోటకైతే వెళ్ళింది. ట్యాప్స్ అనేవి చాలా దూరంలో ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్ళింది. కానీ నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు పిఠాపురానికి ఇప్పుడు పిఠాపురానికి అయితే చేంజెస్ అనేవి చాలా చాలా వచ్చాయి. చాలా బాగుంది. ఇప్పుడు చాలా నీట్గా హైజెనిక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంత అంటే వాటర్ చూడడానికైతే ఇంత గ్రీనరీగా ఉంది కానీ నీట్గా అయితే ఉంది. అండ్ ఆ స్టెప్స్కి ఇదివరకు అయితే స్టెప్స్కి ఇవంతా అయితే నాచు ఇవంతా ఉండేవి, దిగడానికి కూడా భయంగా ఉండేది. కానీ ఇప్పుడైతే అలా లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా క్లాస్గా ఉంది. అండ్ హైజీనిక్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చుట్టూ కవర్స్ ఇవన్నీ అయితే వేయకుండా అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. అండ్ చెప్తున్నాను కదా, ఒకప్పుడు పిఠాపురానికి ఇప్పుడు పిఠాపురానికి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. సో మేమైతే మా స్నానాలు అనేవి ఇలా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఆ తర్వాత మేము ఎలా ఇంటికి వెళ్ళడం ఇవన్నీ అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ నా వీడియో ఎక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నా వీడియోలో అయితే నచ్చినట్టు ఉంటుంది. కాబట్టి వీడియో అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నాదైతే కంప్లీట్. సో మిగతా వాళ్ళు అయితే కంప్లీట్ చేయడానికి కోసం నేనైతే చాలా కొద్దిసేపు అయితే వెయిట్ చేశాను. అండ్ చలి కూడా చాలా విపరీతంగా ఉంది. ఈ రోజు నుండి చలి ఎక్కువైంది ఏంటో. ఇప్పటి వరకు అయితే చలి అయితే లేదు, కానీ ఈ రోజు నుండి అయితే ఎక్కువైంది. మా హీరో గారు అయితే ఎంట్రన్స్ అయిపోయారు. మా హీరో గారు అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత వీళ్ళైతే వాళ్ళ మదర్ అండ్ సన్ వీళ్ళైతే మా అక్క పాపం చేయడానికి కొంచెం లేట్ అయింది. సో వాళ్ళ సన్ హెల్ప్ తీసుకుని తనైతే స్నానం చేస్తుంది. అండ్ గుడి షాడో కూడా చాలా బాగా పడుతుంది వాటర్లో, చూడండి ఒకసారి. అండ్ గ్రీనరీగా ఎందుకున్నాయి వాటర్ అయితే తెలియదు, కానీ నాచ్ అయితే లేదు. చాలా బాగుంది. గ్రీన్గా ఎందుకున్నాయి అనేది అయితే తెలియదు, అంటే పసుపు అవి వేయడం వల్లనేమో. అండ్ చాలా బాగుంది, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత అయితే మనం ఎంటర్ అయిపోయాము. డ్రెస్ చేంజ్ చేసుకుని ఇవన్నీ అయిపోయి బొట్టు అయితే మనకి కంపల్సరీ ఉండాలి. సో మన ఫేస్ అయితే ఇలా ఉంటుంది వితౌట్ మేకప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి టెంపుల్ అంతా ఒకసారి విజిట్ చేసేయండి. టెంపుల్ అంతా వీడియో అయితే తీసాను. ఒకసారి మీరు కూడా టెంపుల్ అంతా చూసేయండి. మీకు నచ్చినట్టయితే ఛానల్ అయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అయితే షేర్ చేయండి. ఇలా పాదగాయ చుట్టూ అయితే ఇలా అయితే శివలింగాలు అయితే ఏర్పాటు చేశారు. అంటే ఇదివరకు అయితే డైరెక్ట్ గుడిలో అయితే వెలిగించుకునేవారంట దీపాలు. కానీ ఇప్పుడు అలా కాకుండా
అండ్ ఇలా లింగాలు పెట్టడం వల్ల అక్కడైతే దీపాలు వెలిగించుకుంటున్నారు. మా వాళ్ళు అయితే అందరు రెడీ అయిపోయారు వెళ్ళడానికి. అండ్ మా హస్బెండ్ మేము పసుపు కుంకుమ తెచ్చాం కదా అవైతే కలుపుతున్నారు. కానీ ఒకసారి మీరు కూడా చూడండి, ఇది నిజంగా అమ్మవారికి ఏదో పసుపు రాసి బొట్టు పెట్టిన అంత అందంగా అయితే వచ్చింది. చాలా అందంగా వచ్చింది. ఒకసారి మీరు కూడా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే నేను ఫోటో కూడా తీసాను, చాలా బాగుందని నేనైతే ఫోటో కూడా తీసాను. ఒకసారి నేను ఫోటో కూడా నేను కమ్యూనిటీ ల్యాబ్లో పెడతాను. సో మీరు ఒకసారి అది కూడా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మీకేమనిపించిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూసినట్టయితే మీకు వీడియో అయితే నచ్చినట్టే ఉంటుంది. సో నాకేమైనా ఇంకా మీ హెల్ప్ అండ్ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీరు ఏమైనా హెల్ప్ చేయాలి, ఇది ఇక్కడ బాగోలేదు ఈ వీడియో అనేది ఏమైనా మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా, పూజలు కూడా ఎక్కడో చేసుకోకుండా ఇక్కడైతే ఉంది. గాలిగోపురం అనేది చూసారు కదా, చాలా పెద్దది కట్టారు, చాలా బాగుంది. అండ్ చాలామంది చూపిస్తూ ఉంటారు కదా, మధ్యలో కుబేరుడు ఉంటాడు పడుకుంటాడు. కుబేరుడు కదా, తను ఏదో రాక్షసుడు, నేమ్ అయితే మర్చిపోయాను. నెక్స్ట్ అయితే నేను మార్నింగ్ టైంలో ఫుల్ వీడియో పెడతాను, గుడి టెంపుల్ అనేది ఫుల్ వీడియో పెడతాను. ఇప్పుడైతే కొంచెం తెల్లవారుజామును కాబట్టి కొంచెం తెల్లవారలేదు కాబట్టి ఇలా ఉంది. కానీ నేను మార్నింగ్ టైంలో వీడియో అయితే గుడి అంతా ఫుల్ వీడియో తీసి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ ఫొటోస్ చూడాలనుకుంటే నా కమ్యూనిటీలో ఉంటాయి. ప్లీజ్ అక్కడికి కూడా వెళ్ళి నా వీడియోస్ చూసి ఫొటోస్ చూసి లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి మేమైతే వెళ్తున్నాము, మేము రిటర్న్ వెళ్తున్నాము. పిఠాపురం నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నాము. సో రిటర్న్ జర్నీ వచ్చి స్టార్ట్ చేస్తున్నాం మేము అందరం. సో తినైతే మా లాస్ట్ మరిది గారు, మా హస్బెండ్ తర్వాత, కానీ తనైతే మాతో ఉండడంటే నేనే లాస్ట్ కోడాలి అని చెప్తున్నాను కదా ప్రతి వీడియోలో. అది ఎందుకంటే తనైతే చిన్నప్పుడు దత్తం ఇచ్చేసారు. సో నేనే లాస్ట్ కోడాలని అందువలని చెప్తున్నాను. తనైతే మాతో ఉండడు. మేము 5 మెంబర్స్ అని చాలాసార్లు చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం అందరిని అయితే చూపిస్తాను. అండ్ మీరు నెక్స్ట్ వీడియో కూడా చూడాలనుకుంటే ఇప్పుడు నా ఛానల్ మేమైతే వచ్చేసాం మళ్ళీ మా విలేజ్కి. మేము వచ్చేసరికి అయితే తెల్లవారిపోయింది. మేము 3కి స్టార్ట్ అయ్యాం, రిటర్న్ వచ్చేసరికి 6 అయ్యింది. అంటే 3 అవర్స్ మాకు. అండ్ అక్కడ స్నానం చేయడానికి 1.5 అవర్ అయినా, జర్నీ అయితే 1.5 అవర్. సో ఇక్కడ వరకు వీడియో చూస్తాం. థ్యాంక్ యూ ఆల్, బాయ్.